తీరిపోయి ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆ దేవుడికి కన్ను కుడుతుందేమో. బిడ్డల కోసం కష్టపడిన ఆ తల్లి ఎదిగిన బిడ్డల్ని చూస్తూ సంతోషించే సమయంలో ఆమె ప్రాణాల్ని నీటిలో కలిపేశాడు. ఆమెతో పాటు బంగారం లాంటి బిడ్డ భవిష్యత్తును నీటిపాలు చేశాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన తల్లిని రక్షించబోయి కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. కడప జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. పిల్లల బాధ్యత భార్యకు అప్పగించి 12 ఏళ్ల క్రితమే భర్త చనిపోయాడు. 3 పిల్లలున్న కుటుంబాన్ని ఒంటి చేత్తో ఈదుకొచ్చింది. తల్లి కష్టాలు తీర్చాలని బిడ్డలు కష్టపడి చదివారు. రెండో కూతురు గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో విధి వక్రీకరించింది. తల్లి కూతుళ్లను పొట్టన పెట్టుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న తల్లిని కాపాడే ప్రయత్నంలో 2 ప్రాణాలు కోల్పోయారు. సింహాద్రిపురం మండలం గురజాల గ్రామానికి చెందిన రమణమ్మకు 3 పిల్లలు. భర్త గోపాల్ రెడ్డి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి రమణమ్మ వ్యవసాయం చేస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుంది. పెద్ద కూతురుకు వివాహం కూడా జరిపించింది. ఇక చిన్న కూతురు శ్యామల కొడుకు భువనేశ్వర్ రెడ్డితో కలిసి జీవిస్తోంది. చిన్న కూతురు శ్యామల సింహాద్రిపురంలోని సచివాలయంలో మహిళా కానిస్టేబుల్ గా జాబ్ చేస్తుంది. శ్యామలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాక తల్లితో కలిసి ఇంటి పనులు, పొలం పనులు వంటివి చూసుకోవడం అలవాటు. ఆ రోజు బట్టలు ఉతకడానికి తమ పొలానికి దగ్గరలో ఉన్న పీబీసీ కాలువకు వెళ్లారు. కాలువ గట్టుపై కూర్చొని బట్టలు ఉతుకుతుండగా రమణమ్మ కాలు జారి నీటిలో పడిపోయింది. దాంతో తల్లిని కాపాడేందుకు శ్యామల కూడా నీటిలోకి దిగింది. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో 2 అందులో చిక్కుకున్నారు. ఊపిరాడక 2 చనిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో విషయం ఎవరికీ తెలియలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న వెంకటాంపల్లె గ్రామస్తులకు నీటిపై తేలియాడుతూ రమణమ్మ, శ్యామల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమ్మ, అక్క మృతితో భువనేశ్వర్ ఒంటరివాడయ్యాడు. తల్లి కూతుళ్ళిద్దరూ ఒకేసారి మృత్యువాత పడ్డంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. బిడ్డల కోసం ఎంతో కష్టపడేదని, అందరితో కలుపుగోలుగా ఉండేదని స్థానికులు కంటతడి పెట్టారు. చిన్న కూతురు కూడా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో 2 గంగమ్మ తల్లికి బలైపోయారు. దేవుడు ఎంత అన్యాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఫ్రెండ్ను కోల్పోయామంటూ శ్యామల తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. అర్ధాంతరంగా మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.